మంచిది. మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20, 21 వచనాలు మనం చదువుకున్నాం. అయితే మనం చదివిన లేఖన భాగంలో ఒక పదాన్ని నేను గుర్తు చేస్తాను. ఆ పదాన్ని పట్టుకోండి. 20వ వచనంలో 2వ భాగంలో ఇలా ఉంది: మేము క్రీస్తునకు రాయబారులమై. ఈరోజు ఇదే వర్తమానాన్ని మనం ఆలోచిద్దాం. నిజంగా దేవుడు మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడు అనంటే, అపోస్తలుడైన పౌలు చెప్తున్నట్టుగా మనం ఎవరికి రాయబారులమై ఉండాలి అనంటే, క్రీస్తుకు సువార్తకు రాయబారులుగా ఉండడానికి దేవుడు మనల్ని నిర్ణయం చేసుకున్నాడు. అందుకని పౌలు గారు అలా అంటున్నాడు, మేము క్రీస్తునకు రాయబారులమై. రాయబారులు అని అనగా అర్థం ఏంటి అని అంటే, సమాధానపరిచేవారు, లేదా మధ్యత్వం చేసేవారు, లేదా దేవుని విషయాలను ప్రజలకు చేర్చేవారు. వీళ్ళని రాయబారులు అని అంటారు. రాయబారులు మేము ఎవరికి రాయబారులం అనంటే, క్రీస్తునకు, ఆయన సువార్తకు మేము రాయబారులం అని అంటున్నారు. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని తన రాయబారులుగా ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాడు. ఎందుకు? మనం ఇలా అనొచ్చు, దేవా ఎవరినన్నా ఉపయోగించుకోగానే నాకైతే మాత్రం ఏ ఖాళీ లేదు అని అనొచ్చు. ఎందుకంటే మన పరిస్థితులను బట్టి, మన స్థితిగతులను బట్టి మాట మనం మాట్లాడతాం. కానీ నిజానికి మనం ఈ మాట దేవుని దగ్గర మాట్లాడడానికి సరిపోం. ఎందుకు అనంటే, అసలు మనల్ని తయారు చేసింది ఎవరు? దేవుడు. మనకు జీవితాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. మనల్ని నడిపిస్తుంది ఎవరు? దేవుడు. ఆయన లేకపోతే మనకు ఇంకో దినం ఉందా? రేపొద్దున కలుస్తాం అని ఈజీగా చెప్తాం. కానీ ఆ కలవాలంటే ఒక రాత్రిలో ఎన్ని జరగాలి? చాలానే జరగాలి. ఆ జరిగిస్తున్నది ఎవరు? దేవుడు. కానీ మనం ఎంత ధీమాగా చెప్తాం, నాకు సమయం లేదు దేవా, నాకు ఖాళీ లేదు దేవా, నేను కాదు దేవా అని అంటాం మనం. కానీ దేవుడు ఇలా చెప్పాడు, కుమ్మరి వానితో కొండ ఏమనకూడదు, నీవు నన్ను ఎందుకు ఇలాగూ చేసితివి, నన్ను ఈ పాత్రగానే ఎందుకు చేసావు అని అనకూడదంట. అంటే కుమ్మరి కొండని ఏం చేస్తాడు? మరలా మట్టిలో కలిపేస్తాడు. మీరు ఎప్పుడన్నా చిన్నప్పుడు మట్టితో ఎప్పుడైనా బొమ్మలు చేశారా? కళాకారుడు చేసినంత అందంగా చేశారా? చేయలేదు. దానికి కాలు ఎక్కడెట్టాలో అక్కడ సరిగ్గా కాలు ఉండదు, చెయ్యి ఎక్కడెట్టాలో అక్కడ సరిగ్గా చెయ్యి ఉండదు. ఆ బొమ్మ చూస్తేనే కొంచెం వికారంగా ఉంటుంది. అయినా కూడా మనం కష్టపడి చేసాం కనుక బాగానే వచ్చిందిలే అని అనుకుంటాం. ఒకవేళ దానికి నోరు వచ్చి, అసలు నీకు బొమ్మ చేయడం వచ్చా, కన్ను ఎక్కడెట్టావు, ముక్కు ఎక్కడెట్టావు, అంత వంకరగా పెట్టావేంటి, నీ ముఖాన్ని చూసుకుని ఎంత అందంగా ఉందో, నన్ను చూడు ఎంత చండాలంగా తయారు చేసావు అని అన్నది అనుకోండి. మీరు ఒక 2-3 గంటలు కష్టపడి నా చెమటలు కక్కి అంత కష్టపడి దాన్ని చేస్తే, అది ఒకవేళ మీతో మాట్లాడితే ముందు మీరు ఆశ్చర్యపోకుండా అది ఏం మాట్లాడిందో మీరు గురిపెడితే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చేసిన నాకు తెలుసా, కష్టం నీకు తెలుసా అని మళ్ళీ వెంటనే ఏం చేస్తాం? ఆ మట్టిలో కలిపేస్తాం. దేవుడికి అంత అధికారం ఉంది మన మీద. మనం అనుకుంటున్నావా ఈ జీవితం నాది మాత్రమే, ఇంకెవరో నా పర్మిషన్ లేకుండా ఇది చేయడానికి లేదు అని మనం అనుకుంటున్నావా? కానీ దేవుడు ఇలా అంటున్నాడు, మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడినవారు. కాబట్టి దేవుడు ఏదైనా మనకు చెబుతుంటే నా ఇష్టం అనే పదం మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకనంటే మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారు. కానీ దేవుడు ఎప్పుడూ కూడా మన మీద ఆ కమాండ్ ఉపయోగించుకోవట్లేదు. దేవుడు చేయించాలనుకుంటే బలవంతంగా చేయించగలడా? లేదా? చేయించగలడు. కానీ దేవుడు బలవంతంగా కాదు, తన పిల్లల ప్రేమతో తనకు రాయబారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. రాయబారులు, మనం నిజంగా దేవునికి రాయబారులు అవ్వడానికి మనకున్న యోగ్యత ఏంటి? దేశానికి కూడా రాయబారులు ఉంటారు, అవును కదా? దేశానికి అంబాసిడర్స్ ఉంటారా లేదా? రాయబారులు ఇతర దేశాలతో సమాధానపరచడానికి, దేశంలో ఉన్న గూఢచార సమాచారాన్ని ప్రభుత్వానికి అందించడానికి రాయబారులు అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళకి కావలసిన వాహనం, ఇల్లు, కావలసిన ధనం అన్నిటినీ సిద్ధపాటు చేసి, పలానా దేశంలో నువ్వు ఉండు, మన దేశాన్ని రిప్రజెంటివ్ చేయి, అక్కడ ఉన్న బిజినెస్కి ఇంకొక దానికి నువ్వు రాయబారిగా ఉండి అన్ని చేయి, నీకోసం మీకు కావాల్సినవన్నీ చేస్తామని గవర్నమెంట్ చెబుతుంది, ప్రభుత్వాలు చెబుతాయి. అయితే దేవుడు ఎంత గొప్పవాడనంటే, మన కోసం అన్నిటినీ సిద్ధపాటు చేసి మనం క్రీస్తుకు రాయబారులం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకెలా చెప్పమంటారా? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుకు రాయబారు అవుతావో అప్పుడు నీ జీవితంలో కావలసినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఎందుకు? నువ్వు సువార్త కోసం, నువ్వు క్రీస్తు కోసం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నీ కోసం అన్నిటి విషయాల్లో ఆయన ముందుకు వస్తాడు. ఇలా ఉంది కదా లేఖనంలో, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అని.
కాబట్టి మీరు మీ జీవితంలో ఒక భాగాన్ని ఇలా చేసుకోవాలి. ఏంటనంటే నేను క్రీస్తుకు రాయబారిని. మన రాయబారులు అవడానికి మనకున్న అర్హత ఏంటి? ఏమైనా ఉందా? మన దగ్గర ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? దేవుడు ఎవరిని తన రాయబారులుగా నియమించుకుంటున్నాడు అనంటే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకుని ఉన్నారో వారందరినీ కూడా దేవుడు ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. వారందరినీ కూడా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మనకి ప్రభుత్వాల దగ్గర పనిచేస్తే వచ్చే సంతోషం ప్రభు దగ్గర చేస్తే రాదు. ఎందుకనంటే మనం అనుకుంటున్నాం ఇక్కడ ఏమీ లేదు అని అనుకుంటున్నాం. కానీ అన్నిటికంటే యోగ్యమైన స్థితి, అన్నిటికంటే ఉన్నతమైన స్థితి ఎక్కడ ఉందనంటే దేవుని పరిచర్యలో మనం ఉన్నప్పుడు, దేవుని గురించి 4 మాటలు ఎదుటి వ్యక్తికి మనం చెప్పినప్పుడు అది ఎంత బాగుంటుందనంటే దేవుడు సమయోచితమైన సహాయాన్ని ఇస్తాడు. సమయోచితమైన సహాయం అంటే ఏంటో తెలుసా? నీకు ఏ టైంలో ఏది కావాలో అది అనుగ్రహించబడుతుంది. ఆరోగ్యం టైంలో ఆరోగ్యం, ధనం కావాల్సిన టైంలో ధనము, సంతోషం కావాల్సిన టైంలో సంతోషము, సమాధానం కావాల్సిన చోట సమాధానము, పిల్లల దగ్గర సఖ్యత కావాల్సినప్పుడు సఖ్యత, అన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కాబట్టి మనం ఎవరము అనంటే మనం క్రీస్తు తోడి రాయబారులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. దానికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? మనం రక్షించబడమే మనకున్న క్వాలిఫికేషన్. అయితే పౌలు ఇంకొక మాట చెప్పాడు. ఏమని ప్రకటించాలి, ఏమని ఈ రాయబారులు తెలియజేయాలి అని అంటే 20 వచనం మరలా చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాం. ఈ రాయబారుల పని ఏంటనంటే దేవునితో సమాధాన పడండి ఎవరితో చెప్పాలి? ప్రజలతో చెప్పాలి. సమాధాన పడండి అని ఎందుకు చెప్పాలి? ప్రజలకి దేవునికి మధ్య ఏమీ లేదు, సమాధానం లేదు కనుక ఏం చెప్పాలి? మనం సమాధాన పడండి అని చెప్పాలి. కొంతమంది అలా చెప్తారు, మా ఇంట్లో అన్ని సమస్యలేనండి అని నీతో చెప్పినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? నువ్వేం చెప్పాలంటే నీ జీతం ఎంత, నీ భర్త ఏం చేస్తున్నాడు, పిల్లలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కాదు. నువ్వు ఇలా చెప్పాలి. నువ్వు దేవునితో సమాధాన పడ్డావా? నువ్వు దేవునితో సమాధాన పడకుండా నీ జీవితంలో సమాధానం ఎలా వస్తుంది? ఎందుకనంటే ఆయనతో మన సమాధానం పడలేదని అనుకోండి, మన సమాధానాన్ని పాడు చేసేవాడు ఎప్పుడు మన జీవితంలో పని చేస్తానే ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? వాడి పని ఏంటి? మన జీవితంలో సమాధానం లేకుండా చేయడమే వాని పని. ఇప్పుడు దేవుడు మనతో పని చేయాలంటే ఆ అసమాధానం చేసేవాడి ఉరిలో నుంచి, చిక్కుల్లో నుంచి, శోధనలో నుంచి మనల్ని తప్పించాలంటే ముందు ఎవరెవరికి మధ్య సమాధానం ఉండాలి? దేవునికి మనకి మధ్య సమాధానం ఉంటే ఆయన ఏమంటారు మన జీవితాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆయన పని చేయడం ప్రారంభిస్తారు. నేను అడుగుతాను, ఇలా చెప్పండి, మీతో సమాధానంగా లేని వాళ్ళు మీతో కలిసి పని చేస్తారా? చేయరు. సమాధానంగా లేనివాడు ఎవడో కూడా మనతో కలిసి పని చేయడానికి ఇష్టపడడు. మరి ముందు మనం దేవునితో సమాధాన పడకుండా దేవుడు మన జీవితాల్లో పని చేయాలి అని అంటే అది కష్టమా సులభమా? అది చాలా కష్టం. ముందు ఫస్ట్ ఏం చేయాలో తెలుసా? మనం సమాధాన పడాలి దేవునితో. సమాధాన పడాలి అని అంటే మనం ఏమన్నా శత్రువులమా సమాధాన పడడానికి దేవునికి? అవును, మన శత్రువులమే. ఎలాంటి శత్రువులమో తెలుసా? శత్రువులు మనం ఏం చెప్పడం కాదు, బైబిలే చెప్పింది. ఎక్కడ? ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. పదమూడవ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు మునుపు మనం ఎవరం? దూరస్తులం. రోమపత్రిక 5:10 ఏం చెప్తున్నాడు? అది కూడా చదువుదాం. రోమపత్రిక 5:10. ఎఫెసీ పత్రికలో దూరస్తులం అని చెప్తుంది, రోమపత్రికలో ఎలా చెప్తున్నాడు? ఎలాగనగా శత్రువులమై ఉండగా. మనం ఏంటంట? శత్రువులు. ఎవరికి శత్రువులు?
దేవునికి శత్రువులం. మనం శత్రువులమా అని అనగానే మీరు మనం ఎందుకు శత్రువులం అవుతాంలే, మన పిల్లలం కదా అని కాదని అన్నారు. అవునా? ఎందుకు కాదని అన్నారనంటే మీ మనసులో ఒక అభిప్రాయం ఉంది. అది ఏంటనంటే దేవునికి నాకు మధ్య లావాదేవీలు ఏమీ లేవు. ఏమైనా ఉన్నాయా? ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? స్థలం తగాదాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. పోనీ ఏమన్నా వారసత్వ తగాదాలు ఏమైనా ఉన్నాయా? అది కూడా లేదు. మరి ఎలా వచ్చింది మన మధ్య శత్రుత్వం? ఎలా వచ్చింది అనంటే దేవునికి నచ్చనిది ఏమైనా ఉందనంటే అది పాపం. కానీ మనుషులందరిలో ఉన్నదేంటి? పాపమే. అందుకని మనం ఏమయ్యాం? దేవునికి శత్రువులమయ్యాం. శత్రువులమై ఉండగా ఏ శత్రువు అయినా దేవునికి రాయబారి కాగలడా? కాలేడు. అందుకని దేవుడు ఏం చేశాడనంటే శత్రువులమై ఉండగా, ఇప్పుడు కంటిన్యూషన్ చదవండి. శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. ఇప్పుడు శత్రువులమైన మనం దేవునితో సమాధాన పడే అవకాశం ఎవరి ద్వారా వచ్చింది? ఆయన కుమారుడి ద్వారా వచ్చింది. అవునా? అందుకే ఈరోజు దేవుడు మనల్ని ఎన్నిక చేస్తున్నాడు. అందుకే ఈరోజు దేవునికి మనం రాయబారులం అయ్యే అవకాశం దేవుడిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ప్రకటించవలసింది ఏంటో తెలుసా? లోకానికి ఎవరినైనా పలకరించినప్పుడు కానీ నువ్వు దేవునితో సమాధాన పడ్డావా? దేవునితో సమాధాన పడకపోతే ఏమవుతుందనంటే మనం మన పాపములోనే ఉండి చనిపోతాం. చాలామంది ఇలా చెప్తారు. ఏమనంటే దేవుణ్ణి నమ్ముకోండి, మీరు నరకంలోంచి తప్పించబడతారు, పాపంలోంచి తప్పించబడతారు. దేవుణ్ణి నమ్ముకోకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు అని అంటారు. అవునా? క్రైస్తవులు చేసే ప్రకటన ఏంటి? దేవుణ్ణి నమ్ముకోకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారంటే అన్ని జనులు ఏమంటారు? బాబు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారని వీళ్ళు బెదిరిస్తారు. వీళ్ళలా ఎమోషనల్గానే అందరినీ మారుస్తున్నారని అనుకుంటున్నారు. కానీ నిజమైన సువార్త ప్రకటన ఇది కాదు. దేవుడిని నమ్ముకోకపోతే నరకానికి వెళ్ళిపోతారని కాదు. అసలు దేవుడు నరకానికి పంపించాలన్న ఆలోచన ఆయనకి ఏమీ లేదు. కానీ ఆయన అలా చెప్పాడు, మీరు మీ పాపములోనే ఉండి నన్ను అంగీకరించకపోతే ఒకవేళ మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారంటే అర్థం ఏంటనంటే మనిషి ఆల్రెడీ పాపంలో ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకోకపోతే, దేవుని ద్వారా సమాధాన పడకపోతే పాపంలో నుంచి బయటికి రాలేకపోతే అతను ఏమవుతాడు? అతను పాపంలోనే ఉండి చనిపోతాడు. అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి? ఒరే బాబు, నీలో పాపం ఉంది, ఆ పాపంలో నుంచి బయటికి రావాలంటే, దేవునితో సమాధాన పడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నువ్వు అంగీకరించబడతావు అని చెప్పాలి. దేవుణ్ణి నమ్ముకోకపోతే కాదు నువ్వు నరకం వెళ్ళేది. నీలో ఆల్రెడీ పాపం ఉంది కనుక నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? నరక మార్గంలోనే ఉన్నావు. కానీ క్రీస్తుని నమ్ముకోవడం ద్వారా నువ్వు తప్పించబడతావు, ఆ పాపంలో నుంచి బయటికి రప్పించబడతావు. మనం ఈ సువార్తకు రాయబారులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన ఈ సువార్తను ప్రకటించేవారుగా లేదా దీన్ని ప్రచురించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఆ సువార్తకు మేము రాయబారులమై ఉన్నట్లు. నాకేంటండి లాభం ఈ సువార్త ప్రకటించడం ద్వారా, నేను రాయబారిని అవడం ద్వారా అంటే ఈ సువార్తలో ఏముందో తెలుసా? ఈ సువార్తలో శక్తి ఉంది. ఈ సువార్తలో ఏముంది? రక్షించుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని రాయబడింది. మా యాకోబు పత్రికలో ఏముందో తెలుసా? యాకోబు పత్రికలో ఇంకా మంచి మాట ఉంటుంది చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, వాక్యానికి ఏముంది? ఆత్మలను రక్షించే శక్తి ఉంది, జీవితాలను కదిలించే శక్తి ఉంది, దేవుని దగ్గరికి చేర్చే శక్తి ఉంది. మీరు చెప్పగలరా ప్రపంచంలో ఇంకా దేనికైనా ఇలాంటి శక్తి ఉందా? ఏమండి, ఈ పలానాది ఉంది కదా, దీనికి నేను రాయబారిగా ఉంటున్నాను, దీనికి చాలా శక్తి ఉందని వృత్తి ఏమైనా ఉందా? వస్తువు ఏమైనా ఉందా? పని ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేనికి శక్తి ఉందనంటే నువ్వు ఏదైతే స్వార్థను ప్రకటిస్తున్నావో ఆ వాక్యానికి శక్తి ఉంది. విర్రవీగుచున్న దుష్టత్వము సమస్తమైన కల్వశమును మాని మీ హృదయముల్లో నాటబడినదై అంటున్నాడు. ఆ వాక్యానికి ఏదైతే నువ్వు ప్రకటిస్తున్నావో ఆ మాటకు శక్తి ఉంది. ఆ శక్తి గల మాట ఏం చేస్తుందో తెలుసా? ఆ శక్తి గల మాట
నిన్ను జీవింపజేస్తుంది. ఆ శక్తి గల మాట నీలో జీవాన్ని ఇస్తుంది. దేవుని మాటకి ఎంత శక్తి ఉంది అని అంటే, నేను ఏం చెప్తానంటే లేఖనం ఇలా చెప్పింది, ఆకాశము భూమి అయినా గతించినా గతిస్తుందేమో కానీ దేవుని మాటలు సున్నైనా పొల్లైనా తప్పిపోదు. మీరు ఎవరైనా డాక్టర్లు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ ఏదైనా మన గురించి నెగిటివ్గా చెప్పారనుకోండి, ఆ మాటకి నిజానికి శక్తి లేదు, కానీ మనం దాన్ని ఎంత శక్తివంతంగా పట్టుకుంటాం. ఒకడు అంటాడు, లేదు నువ్వు ఏదో నాశనం అయిపోయేటట్టుగా కనపడుతున్నావు, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంతే, ఇంకా నువ్వు ఎప్పటికీ బాగుపడవు అని ఎవరన్నా 4-5 శాపకరమైన మాటలు మాట్లాడారు అనుకోండి, వాటికి శక్తి ఉందని అనుకుని వాటికి మనం జీవాన్ని ఇస్తాం. వాడు అలా అనేసాడు, ఇప్పుడు నాకు ఏమవుతుందో, వాడు అలా అనేసాడు, ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుందో. కొన్నిసార్లు మనకేంటంటే ఆలోచన, పెద్దలు అలా చెప్తారు, ఒరే నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు పిల్లిగానే ఎదురొచ్చిందా, అంతే నీ పని అయిపోయినట్టేనంటారు. పొరపాటున మనం వెళ్తున్నప్పుడు పిల్లి వచ్చిందని అనుకోండి, మనం ఏ మాటను నమ్ముతాం? వాడు ఎవడో ఎప్పుడో పూర్వకాలంలో మన పూర్వీకులతో ఊదేశాడు, పిల్లి ఎదురొస్తే అయిపోతామని. వీడు అయిపోతాడో లేదో కానీ రోడ్డు మీద వెళ్ళినంతసేపు భయమే. ఏంటి, ఏమైపోద్దో ఈ అడావుల్లో ఏదో ఒకటి అయిపోద్ది నిజంగానే. ఎందుకు? అప్పటిదాకా బండి భయం లేకుండా తోలేవాడు, కానీ ఇప్పుడు ఎలా తోలుతున్నాడు? భయంతో తోలుతున్నాడు. ఈ గుంటలో పెడితే ఏమవుతుందో, ఎదురుగుండా చూడడానికి గుద్దేడా అని ఆ టెన్షన్లో ఏం చేస్తాడు? ఆ టెన్షన్లో నిజంగానే పడిపోవడమో లేకపోతే ఇంకొకటి చేయడమో జరుగుతుంది. అవునా? అప్పుడు ఏమనుకుంటాం మనం? వెంటనే ఎవరి మీదకి నెట్టేస్తాం? పిల్లి మీదకి. ఆ దరిద్ర పిల్లి ఎదురొచ్చింది, నాకు ఈ గాయం. నిజానికి పరిస్థితులకు శక్తి లేదు, మనుషులు చెబుతున్న మాటకు శక్తి లేదు. దేనికి శక్తి ఉందనంటే దేవుని మాటకు శక్తి ఉంది. ప్రభు ఎప్పుడైనా తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏదైనా పెద్ద పెద్ద వస్తువులు ఇచ్చాడా? అమ్మా ఈ మూలికలు తీసుకెళ్ళు నువ్వు బాగుపడతావని కానీ, ఈ మెడిసిన్ తీసుకెళ్ళి నువ్వు బాగుపడతావని కానీ ఏ వస్తువులు ఇవ్వలేదు ఆయన ఇచ్చింది ఏంటో తెలుసా? మాట. ఒక కుమార్తె ఇలా వచ్చి నా కుమార్తెను బాగుపరచు అని అంటే, నువ్వు వెళ్ళు నీ కుమార్తె బాగుపడుతుందని అంటే, ఇంటికి వెళ్ళి తన కుమార్తె బాగుపడడం చూసి ముందు చెక్ చేసుకుంది. ఏం చెక్ చేసుకుందానంటే, అసలు ఈ కుమార్తె ఎప్పుడు బాగుపడింది, ఏ టయానికి బాగుపడింది అని అంటే వాళ్ళు ఇలా చెప్పారు, నిన్న 1 గంటకు. అప్పుడు లేఖనం ఇలా రాయబడింది ఏంటనంటే, ప్రభు చెప్పిన మాట కూడా సేమ్ అదే టైంలో. ఆవిడ వెళ్ళడానికైనా ఒక దినం పట్టిందేమో కానీ ఆయన మాట వెళ్ళడానికి మాత్రం క్షణం సరిపోయింది. అవునా? ఆవిడ కంటే వేగంగా వెళ్ళింది. అప్పుడు దేవుని మాటలు పట్టుకుని జీవించడం మనకు రావాలి, దేవుని మాటలను ప్రచురించడం కూడా మనకు రావాలి. ఎందుకనంటే రక్షణ పొందుకున్న, రక్షణ కలిగిన ప్రతి ఒక్కరిపైన దేవుడు పెట్టిన బాధ్యత ఏంటి అని అంటే, మన క్రీస్తుకు రాయబారులు. ఏమంటే రాయబారులం అయ్యామనంటే నిజంగా అది ఎంత భాగ్యం. ఇండియా తరపున మన కువైట్లోనో దుబాయ్లోనో రిప్రజెంటేటివ్గా ఉన్నాం అనుకోండి, రాయబారులుగా ఉన్నాం అనుకోండి, అది చిన్న పొజిషనా లేకపోతే చాలా పెద్ద పొజిషనా? గవర్నమెంట్ ఏమి ఇస్తుంది మనకి? అన్నీ ఇస్తుంది. ఆ దేశంలో ఇల్లు ఇస్తుంది, కారు ఇస్తుంది, జీతం ఇస్తుంది, నీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహిస్తుంది. మరి దేవునికి రాయబారులు అయిన వారిని దేవుడు విడిచిపెడతాడా? ఇంకా గొప్పగా ఆయన చేయగలుగుతాడు. ఇప్పుడు ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, అక్కడ ఆడికి అనారోగ్యం వచ్చింది, ఏమైనా చేయగలుగుతుందా? ఏం చేయలేదు. కానీ దేవుడు సమస్తమైన వాటిలో నుంచి కూడా బయటికి తీసుకురాడు. ఆయన అలా అన్నాడు, మీరు నా పని మీద ఉండండి, నేను మీ పని మీద ఉంటాను. అప్పుడు మీ లైఫ్లో ఇది భాగం చేసుకోండి. ఏంటి అని అంటే, దినములో, రోజులో, వారంలో ఎవరికైనా దేవుని గురించిన మాటను ప్రకటించడం, ఆ రాయబార తత్వాన్ని మీరు అలవాటు చేసుకోండి. అప్పుడప్పుడు కొంతమంది ఇంట్లో ఉంటారు, కానీ ఏదో ఒక పార్ట్ టైం జాబ్లో వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు అక్కడక్కడ పనులు కనబడుతుంటారు. ఏంటి ఇక్కడ ఉన్నారండి అంటే వాళ్ళు ఏమంటారంటే, మేము ఈ పని కూడా చేస్తున్నామని అంటారు. అలాగే మనం కూడా ఏం చేయాలో తెలుసా? మన జీవితంలో మన క్రీస్తుకు రాయబారులు మన సంగతి మర్చిపోకూడదు. అవకాశం దొరికినప్పుడల్లా, ప్రజలు వినడానికి సందర్భాలు కుదిరినప్పుడల్లా మన క్రీస్తుని గురించిన మాట ప్రకటించాలి. మీకు తెలుసా, ఎల్ఐసి ఏజెంట్లు కానీ కొంతమంది ఇలా ఉంటారు, ఎవరు నెట్వర్కింగ్ మార్కెట్ వీళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడు చూడండి, వాళ్ళు ఎవరిని కలిసినా కూడా వాళ్ళ మైండ్ సెట్ ఏముంటుంది అని అంటే, అయితే నెట్వర్కింగ్ మార్కెట్ లేకపోతే ఎల్ఐసి. అవునా? వాళ్ళు ఏం మాట్లాడినామండి చివరికి ఎక్కడ తీసుకొస్తారు? ఆ నెట్వర్కింగ్లో కన్నా తీసుకొస్తారు, ఎల్ఐసిలో కన్నా తీసుకొస్తారు. ఒకరోజు నేను ఒకళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ గ్లాస్ వాటర్ ఇచ్చారు. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఇలా చెప్తున్నారు, ఏమనంటే, మీరు వాటర్ తాగారు కదా, ఏమన్నా అనిపించిందా మీకు అని అన్నారు.
మనం అసలు వాటర్ తాగేటప్పుడు ఏం ఆలోచిస్తాం? ఏమన్నా అనిపించేలా తాగుతామా? ఆ గ్లాస్ నీళ్ళు ఖరీదు 200 అని చెప్పాను. ఎంత అంటది? 200. అసలు 200 ఉండేటట్టుకి ఏముంది? నేను అసలు తాగినప్పుడు నాకు కనీసం పంచదార నీళ్ళలా కూడా అనిపించలేదు ఇది అని అంటే, అప్పుడు మళ్ళీ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక మిషన్ చూపించాడు, దాన్ని కెంగన్ మిషన్ అని అంటారు, కెంగన్ వాటర్ అని అంటారు. అసలు మనం రోజు తాగే నీళ్లు దాంట్లో ఏముంటుందో తెలుసా అని ముందు ఒక 4 గ్లాసులు పెట్టి, ఆ గ్లాసుల్లో ఏమంటారు దాని పిహెచ్ స్థాయా సంథింగ్ ఏదో అది కొలిచి, వీడు ఇచ్చిన వాటర్లో పిహెచ్ స్థాయిని కొలిచేసరికి దాంట్లో కొంచెం ఎక్కువ ఉంది. ఇలాంటి వాటర్ తాగితే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు అని చెప్పాడు. సరే, ఈ వాటర్ తాగాలంటే ఏం చేయాలంటే ఆ మిషన్ 2 లక్షలు కొనుక్కోమన్నాడు. ఇంతకీ ఏం చేస్తుంది ఈ మిషను? కనీసము ఆ వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నంత సైజు కూడా లేదు. ఇది ఒక 2 అడుగులు ఉంటుందేమో. ఏముంటుందండి దీంట్లో ప్లాటినం ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్లలో నుంచి వాటర్ వెళ్ళడం ద్వారా దాంట్లో మినరల్స్ కలిసి అవి మంచిగా వాటర్గా మారతాయి అని చెప్పి వాడు చెప్పాడు. అందుకే నాకు గ్లాస్ నీళ్ళు ఇచ్చి వాడు ఎంత పురాణం చెప్పుకొచ్చాడు. నేనేమో వాళ్ళ ఇంటికి సువార్త కోసం వెళ్ళాను, వాళ్ళేమో ఏం చెప్తున్నారు? నాకు ఒక సువార్త చెప్తున్నారు. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, నిజంగా లోకం తన పనిలో చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఎందుకు రక్షించుకున్నాడు? దేవుడు నిన్ను ఎందుకు ఈ సువార్తను నీకు తెలియజేశాడు? దేవుడు ఈ ప్రాంతంలో నీకే ఎందుకు ఈ సత్య సువార్తను తెలియజేశాడు? నువ్వు ఆలోచిస్తే ఎక్కడ నువ్వు నెమ్మదిగా ఉండలేవు. సమయం దొరికినప్పుడల్లా మీరు చూడండి, ఆ ఎల్ఐసి వాళ్ళని కానీ ఎప్పుడు ఎవరు దొరికినా కూడా ఇదే చెప్తారు. ఏమంటే ఇప్పుడు అనారోగ్యాలు వచ్చి చాలా మంది చచ్చిపోతున్నారు కదా, రేపు పొద్దున్న మీకు ఏదైనా అనారోగ్యం వస్తే ఏమన్నా బీమా ఉందా అని అంటారు. మనకు అప్పుడు దాకా రాని ఆలోచనలన్నీ అప్పుడే వస్తాయి. అవునా? వాడు చెప్పేదంతా కూడా మనం బ్రతుకున్నప్పుడు కాదు, మనం చచ్చిపోయిన తర్వాత ఏదో వస్తుంది. వాడు చెప్పగా మనకేమనిపిస్తుంది? చెయ్యాలనిపిస్తుంది. ఇంకేమనిపిస్తుంది తెలుసా? మనం బతుకున్నప్పుడు కంటే చచ్చిపోతేనే ఎక్కువ లాభాలు ఉన్నట్టున్నాయి అనేటట్టుగా చేసేస్తాడు వాడు. చివరి ఆఖరికి ఎలాగోలాగా ఎల్ఐసి కట్టింతాడు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, నువ్వు అన్నిటికంటే ముందుగా, అందరికంటే ముందుగా నిన్ను చూజ్ చేసుకున్నది ఎవరో తెలుసా? నిన్ను ఎందుకు చేసుకున్నది ఎవరో తెలుసా? దేవుడు. దేనికోసం? ఎల్ఐసీలు కట్టింతావని కాదు, నెట్వర్కింగ్ మార్కెట్ చేయింతావని కాదు, ఇంకోటి ఏదో చేస్తావని కాదు. ఫస్ట్ దేవుడు నిన్ను నిర్ణయించుకున్నది ఎందుకనంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. అక్కడ నిన్ను నన్ను దేవుడు ఎంచుకోవడానికి కారణం ఏంటో రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అవునా? మనల్ని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే దేవుడు సత్క్రియలు చేయడానికి, సత్యము గురించి జీవించడానికి, లేదా సత్యమును ప్రకటించడానికి. అందుకోసం దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. ఈ ఏర్పాటు ఎప్పుడు అనంటే ఇలా ఉంది, క్రీస్తు యేసులో మనల్ని నిర్ణయించుకున్నాడు అని. క్రీస్తు యేసు ఎప్పుడున్నాడు? ఎఫెసీ 1:4 మనకు ఎప్పుడు తెలుసు కదా, జగత్తు పునాది వేయబడక మునుపే. కాబట్టి ఈ ఏర్పాటు ఎప్పుడుది అనంటే జగత్తు పునాది వేయబడక మునుపుది. కాబట్టి మనం లోకంలోకి వచ్చి పలానా చదివి పలానా చేసి ఏదేదో చేస్తాము అనే దానికంటే కూడా ముందుగానే దేవుడు మనల్ని దేనికోసం నిర్ణయించుకున్నాడు? సత్క్రియలు చేయడానికి. మనం ఆ పని మర్చిపోయి ఇంకా అన్ని పనుల్లో బిజీ అయిపోయాం కదా. మనం ఆ పనినే మనం మర్చిపోయి అన్ని పనుల్లో కూడా మనం బిజీ అయిపోయాం కనుక అసలు పని మనం జీవితంలో ఇంకా చేపట్టలేదు. అందుకే దేవుడు మన జీవితంలో ఇంకా పని చేయలేకపోతున్నాడు. మనం ఎప్పుడైతే రాయబారులం అవుతామో, క్రీస్తు సువార్తను గురించిన రాయబారులం అవుతామో, ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే సువార్తకి ఏముంది అని అంటే, సువార్తకి శక్తి ఉంది. సువార్త ప్రకటించిన ద్వారా ఏమవుతుంది? మనుషుల జీవితాలు కట్టబడతాయి, కుటుంబాలు కట్టబడతాయి, అనేక మంది నెమ్మది కలిగిన జీవితాన్ని అనుభవిస్తారు, అనేక మంది సంతోషకరమైన జీవితాన్ని కలిగి ఉంటారు. దాని ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించగలుగుతాడు. నేను కూడా కిందట ఆదివారం సంఘంలో అలా చెప్పాను. ఏ దేశమైతే సువార్తను ప్రకటిస్తుందో ఆ దేశాలన్నింటినీ కూడా దేవుడు దీవించాడు. మరి అలాగైతే
నీ కుటుంబం దీవించబడడానికి అతి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? దేవుడు ఎలా ప్రాముఖ్యంగా దీవించగలడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుకు రాయబారిగా నువ్వు ఉంటావు. ఏమంటున్నారు ఇందాక మనం చదివాం కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చివరి మాటలో పౌలు గారు ఏమన్నారు? కావున ఎవరెవరి ద్వారా? ఆ సువార్త ఏదో మనం ప్రకటిస్తున్నాం అని కాదు, దేవునికి ఇష్టం ఉంది. దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎరుగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసాను. అసలు మనం రాయబారులం అవడానికి మనకు అర్హత లేదు, కానీ దేవుడు ఏం చేశాడనంట, పాపమెరగని ఆయనని మన కోసం పాపంగా చేసి మనం అందరం రాయబారులు అవడానికి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నిజమైన సువార్తను తీసుకువెళ్ళాలి. ఎక్కడ తీసుకువెళ్ళాలంటే, దేవుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడమన్నాడో దేవుడు మనకు ఆ సమయాలను ఆ వెసులుబాటులను ఇస్తాడు. అప్పుడు మనం ఖచ్చితంగా సువార్తను ప్రకటించాలి. పౌలు గారు ఏం చేసేవారంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా నేను వీళ్ళకి సువార్త ప్రకటించగలను అనే ఆ పాయింట్ వెతికేవాడు. కొంతమంది ప్రజలు చూడండి, కొంతమంది స్వార్థపరులు ఎలా ఉంటారంటే, అసలు వీళ్ళు నాకు ఎలా ఉపయోగపడతారు అని ఆలోచిస్తారు. అవునా? ప్రతి ఒక్కరి గురించి కూడా వీడు ఎలా ఉపయోగపడతాడు, వాళ్ళు ఎంతసేపు ఏంటనంటే వీళ్ళు నాకు ఎలా ఉపయోగపడతారు, అంతేనా? కానీ ఒక నిజమైన దైవ సేవకుడు ఏమని ఆలోచిస్తాడంటే, దేవుని పిల్లలు ఏమని ఆలోచిస్తారంటే, వీళ్ళకి ఎలా సువార్త చెప్పేది నేను? ఏదైనా ఒక చిన్న మాట కానీ ఆ సందర్భాలు వస్తే బాగుండు, లేకపోతే వాళ్ళు నేను చర్చికి వెళ్తున్నావు కదా, ఏదైనా 2 మాటలు చెప్పారంటే మనం ఎలాంటి సమయాల కోసమే కదా ఎదురు చూస్తున్నాం. లేకపోతే మనం వెళ్ళి డైరెక్ట్గా మీరు కూర్చొని నేను మాట్లాడతానంటే వింటారా వాళ్ళు? అని దేవుడు నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ దేవుడు అవకాశం ఇస్తాడు. ఎలా అంటే, పౌలు గారు వెతికేవారు ఎలా వీళ్ళకి సువార్త ప్రకటించాలి, ఎలా సువార్త ప్రకటించాలని అంటే, ఒకరోజు ఎఫెసీ పట్టణానికి వెళ్ళారు. వెళితే అక్కడ అంతా విగ్రహాలతో నిండిపోయి ఉంటే ఆయన సువార్త ప్రకటించాలి. ఎలా ప్రకటించాలని తర్జన భర్జన అవుతున్నప్పుడు ఆయనకు అన్ని విగ్రహాలు చూస్తుంటే ఒక విగ్రహం కనపడింది. నిజానికి అక్కడ విగ్రహం లేదు, ఒక గుడి లాంటిది కనపడితే అక్కడ రాయబడింది ఏమనంటే, తెలియబడని దేవునికి. పౌలు గారు ఆ సందర్భాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నాడో చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం. పౌలు ఎంత తెలివి ఉపయోగించాడు చూడండి. ఏమన్నాడు? మీరు అందరికంటే దైవభక్తి ఎక్కువ ఉన్నవారిలా నాకు కనబడుతున్నారు అని అన్నాడు. అతి దేవతా భక్తిగా. నిజానికి వాళ్ళు చేస్తున్న భక్తి కరెక్టా రాంగా? వాళ్ళు చేస్తున్న భక్తి సరైంది కాదా? సరైంది కాదు. కానీ ఏమన్నాడు? మీకు భక్తి పట్ల ఆసక్తి ఉంది అని మెచ్చుకున్నాడు. మనం ఎవరినన్నా చూస్తే ఏమని అంటాం? ఎప్పుడు కూడా సువార్తకి ఏం కావాలో తెలుసా? ఆత్మ సహాయం కావాలి. నువ్వు దాన్ని అడగాలి, దేవా నేను ఇదిగో నా బంధువులు ఉన్నారు, వాళ్ళు ఇంకా దేవుని గురించి సరిగా తెలియని వాళ్ళు, నా స్నేహితులు ఉన్నారు, దేవుని గురించి తెలుసు కానీ సరైన సువార్త వాళ్ళకి తెలియదు. వాళ్ళ క్రియల ద్వారా నిత్యజీవం అనుకుంటున్నారు, లేకపోతే చనిపోయిన ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళిపోతాడని వేరే భిన్నమైన బోధల్లో వాళ్ళు జీవిస్తున్నారు. దేవా నాకు అవకాశం ఇవ్వు వాళ్ళతోనే మాట్లాడడానికి, నా జ్ఞానాన్ని ఇవ్వు. జ్ఞానం ఎవరిస్తారు? యెరూషలేము దేవాలయం కట్టడానికి జ్ఞానం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చి కట్టించుకున్నాడు. నువ్వు నిలబడాలి కానీ యుద్ధం ఎవరు చేయిస్తారు? దేవుడే చేయిస్తాడు. పౌలు ఎంత బాగా మాట్లాడాడు అనంటే, మీరు సమస్త దైవభక్తి విషయంలో దైవభక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది అని మొదలుపెట్టి మన విగ్రహాలు కనబడి ఏమంటాం మన సొంత జ్ఞానంతో, మీరు పిచ్చి పిచ్చి విగ్రహాలు కానీ మొక్కుతున్నారు, వాటికి చెవులుండి మాట్లాడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడదు అని అంటే, వాటికి ఉండవు సరే, వాటిని పెట్టిన వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళు వినరా, వాళ్ళు చూడరా? నీ కళ్ళుండి చూడవు అనే దాంతో అన్నారనుకోండి, దాన్ని పెట్టిన వాళ్ళు కళ్ళన్నీ కూడా మిటకరించి మిమ్మల్ని మీ వైపే చూస్తారు.
నువ్వు నోరు తెచ్చి మాట్లాడవనంటే వాళ్ళు పళ్ళు కొరికేస్తూ ఉంటారు. ఆ తర్వాత మనం బయటికి రాగానే ఏం చేస్తారు? వాళ్ళ చేతులు ఉపయోగిస్తారు, వాళ్ళ కళ్ళు ఉపయోగిస్తారు, వాళ్ళ పళ్ళు ఉపయోగిస్తారు, వాళ్ళ కాళ్ళు కూడా ఉపయోగిస్తారు. ఎందుకు? ఏదో దాడి చేయడానికి. అవునా? చాలా బాగా మాట్లాడాడు. ఇంకా ఏమన్నాడు చూడండి. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలు చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు దేనియందు తెలియక దేనియందు భయభక్తులు కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రకటిస్తున్నాను. అసలు ఎక్కడైనా 1% అడ్డగించడానికి అవకాశం ఉందా? వాళ్ళు ఏమని రాసుకున్నారు? తెలియబడని దేవునికని రాసుకున్నారు. అందుకని ఏం చెప్పాడు? ఆ తెలియని వాడి గురించి నేను తెలియజేస్తున్నాను అన్నాడు. ఇంకెవరన్నా మీటింగ్ ఆఫ్ చేయడానికి అవకాశం ఉందా? ఏమీ లేదు. అప్పుడు చెప్పాడు అసలైన దేవుని గురించి. ఏమనంటే జగత్తందలి సమస్తము నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృతమైన ఆలయములో నివసింపడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన మనం కట్టిన దేవాలయాల్లో ఉండడం అని చెప్పాడు. అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ప్రసంగం మొదలుపెట్టే ముందు మీరు దైవభక్తి కలిగిన వారు అని అన్నాడు. రెండవది ఏంటి? కానీ దేవుడి దేవాలయంలో ఉండడం చెప్పాడు. అవునా? దేవుని దగ్గర నిజంగా మీరు అడిగితే ఆయన తెలివిని ప్రసాదిస్తాడు. నిజంగా చాలామంది అజ్ఞానంగా ఉన్నారు. మీకు ఏమన్నా అనిపిస్తుందా? నా బంధువులు తెలుసుకోలేకపోతున్నారు, స్నేహితులు తెలుసుకోలేకపోతున్నారు, నా చుట్టుపక్కల వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వీళ్ళు క్రీస్తుని గురించిన వార్త ప్రకటించాలి. మీ పల్లె, మీ ఊరు, మీ స్థితిగతులన్నీ ఎప్పుడు బాగుపడతాయో తెలుసా? ఎవరి జీవితంలోకి అయితే సువార్త వస్తుందో వాళ్ళ జీవితాలు నిజంగా బాగుపడతాయి. మీరు నమ్మిక ఉంచాలి, కానీ దేవుడు వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా పనిచేస్తాడు. అలా చెబుతూ ఏం చెప్పాడో తెలుసా? యావత్ భూమి మీద కాపురం ఉండటకు దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి నరులను సృజించి వారు ఒకవేళ తడవలాడి తనను కనుగొందురేమోనని తన కొరకు నిర్ణయ కాలమును నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచిన వాడు ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండివాడు కాదని సువార్తను ప్రకటించాడు. ఆయన మనుషుల చేతులతో సేవింపబడివాడు కాడు అని చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఆయనే ఆకాశాన్ని భూమిని కలిగిస్తే అందులో ఉన్న వస్తువులు తీసుకొచ్చి మీరు దేవునిగా కొలవడం ఏంటి అనే ఆ భావాన్ని వ్యక్తం చేశాడు. ఏమైందో తెలుసా? ఎఫీసీ పట్టణం అంతా కూడా కదిలిపోయింది ఆయన మాటలు. అవునా? ఎప్పుడన్నా ఎదురు చూస్తున్నావా? నలుగురు వచ్చి నీ దగ్గర కూర్చున్నప్పుడు వీళ్ళ మధ్య ఈ మాట చెప్పడానికి ఏదైనా అవకాశం దొరుకుతుందా అని నువ్వు ఆసక్తితో కూర్చుంటే దేవుడు అక్కడ అవకాశం ఇస్తాడు, ద్వారం తెరుస్తాడు. వాళ్ళ నోటే ఏదో ఒక మాట నేను అడిగేటట్టుగా, దాని ద్వారా సువార్త చెప్పేటట్టుగా. నిజంగా నువ్వు ఆ నలుగురి మధ్య సువార్తను పంచుకో. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తన ప్రియులు మాట్లాడుతున్నప్పుడు ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడు. ఏం మాట్లాడుతున్నారు? మీరు ఏదైనా మాట్లాడండి, దేవుడు వింటాడన్న గ్యారంటీ ఏమైనా ఉందా? మీరు ఏదో పిచ్చపాటి మాట్లాడుకుంటున్నారు, దేవునికి ఏమైనా సంబంధం ఉందో దాంతో? అని దేవుడు వచ్చేస్తాడంటే ఎప్పుడు తెలుసా? ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని గురించి నువ్వు వార్తను ప్రకటిస్తున్నావో తన ప్రియులు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా ఆయన ఏం చేస్తాడనంటే చెవియొగ్గి ఆలకిస్తాడు. దేవుడు పాత నిబంధనలో ఎక్కువగా దేవదూతల్ని రాయబారులుగా పెట్టుకున్నాడు. ఎవరితోన్నా మాట్లాడాలంటే ఎవరిని పంపించేవాడు? దేవదూతలను పంపించేవాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు తన పిల్లల్నే రాయబారులుగా పెట్టుకోవాలనుకున్నాడు. ఎందుకనంటే దేవదూతలు కాదు, నా పిల్లలే నాకు రాయబారులుగా ఉండాలి అని అనుకున్నాడు. కాబట్టి నిజంగా మనం ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించాలి అని అంటే మన క్రీస్తుకు రాయబారులుగా ఉండడం కంటే ధన్యకరమైన జీవితం వేరేది లేదు. మదర్ తెరీసా ఈ దేశానికి ఎందుకు వచ్చిందో తెలుసా? పరిచర్య చేయడానికి, ప్రభువును మాటను పట్టుకుని పరిచర్య చేయడానికి వచ్చింది. కానీ ఆమె జీవితాన్ని ఎవరన్నా మర్చిపోగలరా? మర్చిపోలేరు. ఎందుకంటే ఆమె ఎవరికి రాయబారి అంటే క్రీస్తుకు రాయబారిగా వచ్చింది. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు మీ జీవితంలో సువార్తను కూడా భాగంగా చేసుకుంటారో దేవుడు మీ కుటుంబంలో ప్రతిదాన్ని పట్టించుకుంటాడు. ఆయన ఎందుకు పట్టించుకుంటాడు? ఎందుకనంటే లేఖనంలో ఇలా ఉంది, మీరు నా నీతిని నా రాజ్యమును మొదట వెతకండి, మీకు కావలసినవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. కాబట్టి నీ జీవితంలో ఇవన్నీ కలగాలి అని అంటే నువ్వు నీ లైఫ్లో స్వార్థను భాగంగా చేసుకోవాలి. నాకు తెలివి లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు చదువు రాదు, ఇవన్నీ ఏం చెప్పకండి దయచేసి. ఎందుకనంటే దేవుడు నడిపించేవాడైనప్పుడు నీ తెలివితో నీ సామర్థ్యంతో పని లేదు.
అందుకని మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఏం అడగమన్నాడు? జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనసును అనుగ్రహించమని అడగమన్నాడు. ఎవరిని వాడుకున్నాడు ప్రభు? తెలుగు మంత్రులు వాడుకున్నాడా, జాలర్లను వాడుకున్నాడా? వాళ్ళని చూసి ఏమనుకున్నారో తెలుసా ప్రజలు? వీళ్ళు విద్య లేని పామరులు కదా, ఎంత పాండిత్యము ఎక్కడి నుంచి వీళ్ళకి వచ్చింది అని అన్నప్పుడు వాళ్ళు గుర్తించింది ఏంటో తెలుసా? వీరు క్రీస్తుతో కూడా ఉన్నవారని గుర్తెరిగారు. మనం క్రీస్తుతో ఉన్నవాళ్ళం, మన దేవుని పిల్లలం. కాబట్టి నువ్వు మాట్లాడినవి 2 మాటలైనా కూడా అక్కడ పనిచేస్తాయి ఖచ్చితంగా. నీకు తెలియదు, ఒక వ్యక్తి ఎలా అనుకుంటున్నాడు, దేవునికి నేను ఏదో ఒకటి చేసి దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకోవాలని. అప్పుడు నువ్వు ఇక్కడ వర్తమానంలో ఏదో ఒక విషయం విన్నావు, ఏంటనంటే మనమేదో చేయడం ద్వారా దేవుడు దీవించడం కాదు, దేవుడు ఆల్రెడీ తన కుమారుడు పనిచేసినందుకు దేవుడు తన కుమారుడి ద్వారా మనల్ని దీవిస్తున్నాడు. అప్పుడు నువ్వు ఇలా చెప్పాలి. నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా, నిజానికి ఇది లేఖనంలో లేదు. మన పనులు బట్టి కాదు దేవుడు దీవించేది, దేవుడు తన ప్రేమను బట్టి మనల్ని దీవిస్తున్నాడు. మన పనులు బట్టి కాదు మన పరలోకం వెళ్ళేది, దేవుడు యేసుక్రీస్తుని బలిగా ఇచ్చాడు కాబట్టి మన పరలోకం వెళ్తాం. చాలామంది ఈ మాటలకు విభిన్నంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఖచ్చితంగా నువ్వు మాట్లాడాలి, సత్యాన్ని తెలియజేయాలి. అవునా? ఇదివరకు ఒకసారి నేను చెప్పాను, ముందొచ్చిన ఒక పల్లెటూరు గడ్డ ముందొచ్చిన టీచరు చాలా వేరు విధంగా బోధించేశాడు. వాడికి చదువు రాదు, కానీ వాళ్ళు అనుకున్నారు ఇతనే పెద్ద టీచర్ ఏమో, మా ఊరికి టీచర్గా ఉండని చెప్పి ఆ స్టీల్ సామాన్లు అమ్ముకునేవాడిని వాళ్ళ ఊరికి టీచర్గా పెట్టుకుంటే వాడికి సగం సగం చదవచ్చు. సగం సగం చదువు అని అంటే అన్ని బాగానే చెప్తాడు, కానీ అన్ని కొంచెం వంకర టెంకరగా చెప్తాడు. అవునా? యాపిల్ స్పెల్లింగ్ ఏంటి? APPL ఈయా ఏయా? ఈ కదా. వాడు ఏమని చెప్పాడంటే LA అని చెప్తాడు. హోమ్ స్పెల్లింగ్ HOME, వాడు MA అని చెప్తున్నాడు. వాళ్ళ 10 సంవత్సరాలు నేర్పించేశాడు. నేర్పించగానే ఇప్పుడు వాడు వాళ్ళ ఊరికి గవర్నమెంటే ఒక టీచర్ని వేసేసరికి వీళ్ళు పెట్టుకున్న టీచరు వీడికి కంగారు వచ్చింది. ఎందుకంటే వీడికి తెలుసు వీడు ఏం నేర్పిస్తున్నాడు, కానీ ఆ ఊరిలో ఎవరికి తెలియదు. జాగ్రత్తగా వాడికి ఏదో అనారోగ్యం వచ్చినట్టు జాగ్రత్తగా తట్ట బుట్ట అన్ని చదువుకుని ఆ ఊరోళ్ళు అన్ని తెచ్చిచ్చేవారు అతనికి. టీచర్ అంటే గౌరవం ఉంటుంది కదా. చాలా డబ్బు సంపాదించాడు, అన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టిన టీచర్ వచ్చి చెప్తున్నాడు, పిల్లలు APPLE యాపిల్ అని అంటే వాళ్ళేమంటున్నారు LA అంటున్నారు. అలా కాదు నాన్న, LE అనాలి అని అంటే లేదు యాపిల్ స్పెల్లింగ్ LE కాదు LA అని అంటున్నారు. ఎందుకంటున్నారు? ముందు కూడా అలా నేర్పించేశాడు కదా. ఈరోజు మన పోరాటం దేంతో ఉందో తెలుసా? ఇలాంటి బోధతోనే ఉంది. ఎందుకు? ముందు నేర్పించిన వాళ్ళందరూ ఏమి నేర్పించేశారు? అసలు దేవుడు ఏం చెప్తున్నాడో కాక వాళ్ళ తత్వజ్ఞానంలో ఏముందో అది నేర్పించుకుంటూ వెళ్ళిపోయారు. అందుకనే ఈరోజు మనం వెళ్ళి ఎవరితోనన్నా మనిషి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడతాడని చెప్పాం అనుకోండి, లేదు మనిషి ఏదో ఒకటి చేయడం ద్వారా రక్షించబడతారని వాళ్ళు అంటారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇది నేర్పించడం సులభమా కష్టమా? ఏమీ తెలియనోడికి అనుకోండి వెంటనే వెళ్ళి చెప్పేస్తే నేర్చుకుంటాడు. ఇప్పుడు వాడి మధ్యలో ఒకటి ఉంది, మనం ఒకటి చెప్తున్నాం, ఈ రెండింటికి మధ్య ఏమవుతుంది? ఫైట్ అవుతుంది. మనం రాయబారులుగా ఉండవలసింది ఈ సువార్తకు. ఎందుకు రాయబారులుగా ఉండాలంటే లోకం అపవాది ఒకవైపు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తన రిప్రజెంటేటివ్ పెట్టుకుని తన రాయబారులు పెట్టుకుని వాడు వెళ్తలేదు. బైబిల్లో 2 ఉన్నారు, అపోస్తులుడు, దొంగ అపోస్తులుడు, ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు, మోసగాండ్రగు పనివారు. ఎందుకు? అపవాదికి సొంత తెలివి అంటే ఏమీ లేదు. దేవుడు ఏం పెట్టాడో దానికి ఆపోజిట్ పెట్టడమే. దేవుడు ఎవరిని నిలబెట్టుకున్నాడు? అపోస్తుల్ని. వాడెవరిని నిలబెట్టాడు? దొంగ అపోస్తుల్ని. అపోస్తులు ఏం చెప్తారు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అంటారు. దొంగ అపోస్తులు ఏం చెప్తారు? లేదు మీరు సున్నతి తీసుకోవాలి, బాప్తిసం కూడా తీసుకోవాలి, ఆ ధర్మశాస్త్రాన్ని కూడా పాటించాలని చెప్తారు. వీళ్ళు ఎక్కడుంటారు? వాళ్ళ మధ్య, సహోదరుల మధ్య వీళ్ళు ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? దీనులము అల్పులమైన మనల్ని దేవుడు ఎంచుకుంటున్నాడు. ఎందుకనంటే తన సువార్తకు రాయబారులుగా ఉండడం. దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడనంటే అసలు ఎన్నిక లేని వారినే దేవుడు ఎన్నుకొని ఘనమైన కార్యాలని ఆయన చేయించగలడు. ఎందుకనంటే ఆ సువార్తకు రాయబారులు అవ్వడానికి మనకు దేవుడు ఆల్రెడీ అధికారాన్ని అనుగ్రహించాడు. మనం సరిగా విశ్వసించాం కనుక మనం సరిగా బోధించగలం. ఎప్పుడు మీ శక్తి సామర్థ్యాలని అంచనా వేసుకోకండి. మీకు తెలిసిన 2 మాటలన్నా చెప్పండి. ఎందుకనంటే ఆ మాటలని దేవుడు ఫలింపజేస్తాడు.
ఇప్పుడు దావీదు రాయిని బలంగా విసరగలడా? గొలియాతు పడిపోయేంత బలంగా విసరగలడా? విసరలేడు. ఎందుకనంటే దావీదు ఎవరు? బాలుడు. అంత బలంగా ఎలా విసరగలడు? కానీ తను ఏమి నిశ్చయం చేసుకున్నాడు తెలుసా? నేను విసురుతాను, వాడు పడతాడు అని నిశ్చయం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ రాయి ఎంత వేగంతో వెళితే గొలియాతు పడతాడు చెప్పండి? చాలా వేగం వెళ్ళాలి. దావీదు విసిరింది 20 కిలోమీటర్ల వేగం అయితే దేవుడు దానికి 120% వేగాన్ని ఇచ్చాడు. 120 కిలోమీటర్ల వేగాన్ని ఇచ్చాడు. ఎక్కడుందండి 20 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు అడగండి, నేను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అంత వేగాన్ని ఇచ్చాడు కనుక ఏమైంది, అది కరెక్ట్గా నుదుటిలోనికి వెళ్ళి తగిలింది, గొలియాతు బోర్ల పడేటట్టుగా చేసింది. కాబట్టి మనం ఏంటంటే మనం ఎంత తీయగా మాట్లాడుతున్నాం, ఎంత బాగా మాట్లాడుతున్నాం అని కాదు, కనీసం మనం మాట్లాడడానికి నిలబడితే చాలు. ఆ మాటకు వేగాన్ని ఇచ్చేది, వాక్ శక్తిని ఇచ్చేది దేవుడు. దావీదును చూసుకుంటే విసరగలడా రాయి? కొన్ని గొలియాతును చూసినా విసరగలడా? కొన్నిసార్లు మన ముందే ఎలాంటి వాళ్ళు నిలబడతారంటే చాలా ఎడ్యుకేటెడ్ వ్యక్తులు నిలబడచ్చు, కానీ దేవుడు మాటతో సమస్తాన్ని మార్చేస్తాడు. పౌలు ఇక్కడ నిలబడ్డాడు కదా, ఈ అరిపోగు సభలో ఉన్న వారందరూ కూడా సామాన్యులు అనుకుంటున్నారా? వాళ్ళు చాలా జ్ఞానవంతులు, వాళ్ళు కొత్త సంగతులు వినడానికి ఇష్టపడే వ్యక్తులు. అవునా? ఆ మాటలన్నీ పైనే ఉన్నాయి చూడండి, 21వ వచనం. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే కాలము గడుపుచుండేవారు. అంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే కొత్త సంగతులు రీసెర్చ్ చేస్తారు, కొత్తవి తెలుసుకోవాలనుకుంటారు. అలాంటి వారి మధ్యకి వెళ్ళి చెప్పాడు. ఏం చెప్పాడు? మీరు తెలియబడని దేవునికని రాశారు కదా, ఆ దేవుని గురించే నేను చెప్తున్నానని చెప్పి వాళ్ళకి సువార్త ప్రకటించాడు. కాబట్టి మీ జీవితంలో ఒక ఐడెంటిటీని తెచ్చుకోండి. ఆ ఐడెంటిటీ ఏంటనంటే నేను క్రీస్తుకు రాయబారిని. ఎప్పుడైతే నువ్వు ఈ ఐడెంటిటీ తెచ్చుకుంటావో నిజంగా నీ జీవితం ఎంత బాగుంటుంది అని అంటే దేవుడు నీ జీవితంలో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాడు. అందుకే ప్రభు ఇలా అన్నాడు, సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి. కాబట్టి నీ జీవితంలో అప్పుడప్పుడు మనం చిన్న చిన్న వర్కులు చేస్తూ ఉంటాం కదా, ఏంటి ఇంటి పని చేసుకుంటూ కూడా నేను పలానా వర్క్ చేస్తున్నాను కనుక పలానాది నాకు సహాయం చేస్తుంది, పలానాది నాకు వస్తుంది జీతం, దాని ద్వారా నేను ఇంకా జీవించగలుగుతాను. మీరు ఇలా అనుకోండి. ఏంటనంటే నేను నా కుటుంబ పోషణతో పాటు నేను దేవుని పని కూడా చేస్తున్నాను కనుక దేవుడు నా కుటుంబంలో ఖచ్చితంగా పనిచేస్తాడు. మీరు ఎప్పుడు కూడా సువార్త కోసం కదలకుండా దేవుడు మీ జీవితాల్లో కదలికలు కలిగించాలి అని అంటే అది చాలా కష్టం. మీరు ఎప్పుడైతే సువార్త కోసం కదలండి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన కదలికలను కూడా ప్రారంభిస్తాడు. ఎప్పుడు అబ్రహాం జీవితంలో పనిచేశాడు? అబ్రహాం ఇంట్లో ఉన్నప్పుడా, అబ్రహాం బయటకు వచ్చినప్పుడా? అబ్రహాం బయటకు వచ్చినప్పుడు అబ్రహాం జీవితంలో దేవుడు పనిచేశాడు. ప్రతి ఒక్కరి జీవితంలో చూడండి, దేవుడు మాట్లాడాడు, వాళ్ళని కదిలించాడు, వాళ్ళ జీవితంలో పనిచేశాడు. కాబట్టి మన లైఫ్ మన కోసం బ్రతుక్కునే దాంట్లో దేవుని ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ మన లైఫ్ దేవుని కోసం బ్రతికే దాంట్లో కూడా దేవుని ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి కాస్తైనా మీ జీవితంలో దాన్ని భాగం చేయండి, దాన్ని మీ లైఫ్లో ఒక పార్ట్గా పెట్టండి. నా లైఫ్లో ఈ టైం దేవుంది, తనకి ఈ టైము నేను ఎవరికి ఇవ్వలేను, లేదా ఈ సమయం నాకు దొరికింది సువార్త ప్రకటించడానికి, దీన్ని నేను ఇతర ఏ దేంట్లో కూడా ఖర్చు పెట్టలేను అని చెప్పండి. ఎందుకనంటే మీ లైఫ్లో సువార్త అనేది ఒక భాగం అయితే ఏమవుతుందో తెలుసా? మీ లైఫ్ని చాలా చక్కగా దేవుడు లీడ్ చేస్తాడు. ఎందుకనంటే సువార్త ప్రకటించే వాళ్ళ బాధ్యత ఎవరి మీద ఉంది? దేవుని మీద ఉంది. దేవుడు వాళ్ళని ఖచ్చితంగా నడిపిస్తాడు. సువార్తకు కావలసిన ప్రతి స్థితిని ఎవరు సిద్ధపాటు చేస్తున్నారు? ప్రభుని ఎవరు సిద్ధపాటు చేశారు? దేవుడే సిద్ధపాటు చేశారు. రక్షణ ఎవరు సిద్ధపాటు చేశాడు? దేవుడే. మనుషులను సువార్త వినేటట్టుగా ఎవరు సిద్ధపాటు చేస్తున్నారు? దేవుడే. వాళ్ళ హృదయాలు మారేటట్టుగా ఎవరు సిద్ధపాటు చేస్తున్నారు? దేవుడే. మనం ఏం చేయాలో తెలుసా? జస్ట్ గొలియాతు ముందు నిలబడాలంతే. ఏమని చెప్పాలి? నువ్వు పడగొట్టబడతావు, నీ మాంసమును కాకులకు గెద్దలకు నేను వేస్తానని చెప్పాలి. చెబితే ఏమవుతుంది? ఖచ్చితంగా గొలియాతు పడగొట్టబడతాడు. కాబట్టి పౌలు ఇలా చెప్తున్నాడు, మేము క్రీస్తు తోడి దాసులము, మేము క్రీస్తు తోడి రాయబారులం, క్రీస్తు కొరకైన, క్రీస్తు సువార్త కొరకైన రాయబారులం. కాబట్టి నిజంగా మీరు మీ జీవితంలో సువార్తను భాగంగా చేసుకోగలిగితే
సువార్తను ఇతర ప్రజలకు మీరు చెప్పగలిగితే వాళ్ళు మీ పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళు అజ్ఞానంగా నడుచుకుంటున్న ప్రతి మార్గంలో నుంచి సన్మార్గంలోకి నడిపించింది ఎవరు? సువార్త. దాన్ని ఎవరైతే ప్రకటించారో వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమై ఉంటారు? కృతజ్ఞులై ఉంటారు. మీరు చూస్తారా మాటను బైబిల్లో? ఫిలోమోనుకు రాసిన పత్రికలో చూడండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో పౌలు ఫిలోమోనుతో ఇలా చెప్తున్నాడు. 19వ వచనం, 18 నుంచి చదవండి. అతడు నీకు ఏ నష్టమైనా కలగజేసిన ఎడల, నీకేమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చుము. పౌలను నేను నా స్వహస్తములతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీరుతును. అయినను నీ ఆత్మ విషయములో నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఏమని చెప్తున్నాడు? నీవు నాకు రుణపడి ఉన్నావా, నేను నీకు రుణపడి ఉన్నా అంటున్నాడు. ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించి ఎదుటివాడు రక్షించబడితే వాడు నీకు ఏమవుతాడు తెలుసా? వాడు రుణపడి ఉంటాడు. మీరు చెప్పండి, మీ జీవితంలో మీరు ఏమి ఇచ్చినా కూడా మనిషి రుణపడలేడు, కానీ మీరు ఆయనకి రక్షణ అందించగలిగితే, రక్షణ సువార్తను అందించగలిగితే దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో సంతోషిస్తాడు. దేవుడు పంపించాలనుకుంటే దేవదూతలు పంపించి కూడా ఏం ప్రకటించగలడు? సువార్త ప్రకటించగలడు. కానీ దేవుడు ప్రకృతిని వాడుకోవట్లేదు, దేవదూతలను వాడుకోవట్లేదు, వస్తువులను వాడుకోవట్లేదు. దేవుడు ఆకాశం ముందు స్వరం కూడా వినిపించడం లేదు. ఎందుకనంటే దేవుడు మనకు నోరిచ్చింది, దేవుడు మనకు కాళ్ళు ఇచ్చింది, దేవుడు మనకు చేతులు ఇచ్చింది మనం ఉన్నాం గనక. దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి 4 వ్యర్థమైన మాటలు చెప్పే కంటే వాళ్ళ మాటల్లో విన్నా వినకపోయినా కూడా 4 దేవుని మాటలు అలా విత్తు వదిలే. ఖచ్చితంగా అది ఏదో ఒక రోజు మార్పుని తీసుకొస్తాయి. కాబట్టి నీకు అవకాశం దొరికినప్పుడల్లా ఉపయోగపడే పనులు చేయడం చాలా మంచిది. అవునా? కొన్నిసార్లు కొంతమంది కష్టపడతారు, కానీ వాటి వల్ల ఉపయోగం ఉండదు. నేను అలా అడుగుతాను, చెప్పండి, తెలివైన పని ఏంటి? ఒళ్ళు తగ్గించాలి. తెలివైన పని ఏంటి? ఒక 1000 రూపాయలు జిమ్లో కట్టి అక్కడ ఏమీ ఉపయోగపడలేని వస్తువులన్నీ ఎత్తిదించడం ఏమైనా తెలివైన పని? అంతకన్నా తెలివిగా ఆలోచించండి, ఇంకేం చేయొచ్చు? ఇంటి దగ్గర ట్యాంక్ నింపుతుంటే సాయంత్రానికి ఖాళీ అయిపోతుంది కదా, మనమే ఒక పెద్ద టిన్ను తెచ్చి దాన్ని పైపుతో కొట్టి 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 మొత్తం టిన్ను నింపామనుకోండి, ఏమవుతుంది? ఆ నీళ్లు మొత్తం సాయంత్రం దాకా ఉపయోగించుకోవచ్చు. రోజుకు 2 సార్లు వేసే మోటార్ ఒకసారి వేయచ్చు. ఈ లోపల ఏమవుతుందో తెలుసా? ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఇలా చేయడం ద్వారా మన ఆర్థిక పరంగా సేవ్ అయ్యాం. అలా చేయడం ద్వారా మళ్ళీ వాడికి మనం ఎదురు డబ్బులు ఇచ్చాం. అవును కదా? మరి మీ జీవితంలో ఏది తెలివైన పని? మీరు ఇతరులతో మాట్లాడే వ్యర్థమైన సంభాషణలు కాదు, మీరు ఇతరులతో దేవుని గురించి మాట్లాడండి, అది మీ జీవితంలో దీవెనగా మారుతుంది. మరి అలాంటప్పుడు ప్రజలు ఎవరు వచ్చినా కూడా ఏమంటారు, ప్రజలు మీతో మాట్లాడడానికి ఎవరు వచ్చినా కూడా ఈ కొద్ది సమయాన్ని నాకు దీవెనకరంగా మార్చుకోవాలి, ఈ కొద్ది సమయాన్ని నాకు దీవెనకరంగా మార్చుకోవాలి అన్న ఆలోచన ఏమైనా మీకు వస్తుందా? మనం ఏమనుకుంటాం తెలుసా? మనం ఏదో లోకాలు రాజకీయాలు మాట్లాడడం వల్ల ఏదో మన తెలివైన వాళ్ళు, దానివల్ల ఏం ప్రయోజనం లేదు. మీరు ఇలా చూడండి, ఒక LIC ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాడు నిన్ను ఎలాగా మాట్లాడిస్తాడో ఒకసారి అబ్జర్వ్ చేయి. వాడు తన కోసం నేను ఉపయోగించుకుంటున్నాడు. నేను చెప్తున్నాను, ఎవరైనా ప్రజలు మీ దగ్గరికి చేరి వస్తే వారు వచ్చిన సమయాన్ని, వచ్చిన మనుషుల్ని మీకు దీవెనకరంగా మార్చుకోండి. ఆ దీవెనకరంగా మార్చుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా? వారికి క్రీస్తుని గురించిన మాట చెప్పండి. మీరు ప్రయాసపడిన ప్రతి దానికి కూడా దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. అది ఎక్కడిస్తాడు? చాలామంది అనుకుంటారు ప్రయాసపడితే పరలోకం ఇస్తాడని. నేను ఈ రెండింటికి వ్యత్యాసం చెప్తాను. పరలోకం వెళ్ళాలంటే ఏం కావాలి? పాపక్షమాపణ కావాలి. పాపక్షమాపణ ఏ పని చేస్తే పోతుంది? ఏ పని చేసినా పోదు. పాపం ఏ పని చేస్తే పోతుంది? బైబిల్ బాగా చదివితే పాపం పోతుందా? ఎక్కడన్నా ఉందా బైబిల్లో? మీరు లేఖనాలు మొత్తం చదివేయండి పాపం పోతుందని ఉందా?
హైందవ సోదరులు అంటారు అలాగ ఏమని, పలానా పుణ్యక్షేత్రం ఉందండి, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళి జనాలు చూస్తే చాలా పాపం పోతుంది. ఎప్పుడన్నా విన్నారా? మా తాత చెప్పేవాడు నాకు, ఇసుకేస్తే రాళ్ళ జనం, ఆ జనం చూస్తేనే పాపం పోతుంది అని అంటారు. పుణ్యక్షేత్రాలు తిరిగితే పాపం పోతుంది అని అంటారు. మన పాపాలు పోయేవి తీర్థయాత్రల వల్ల, జనాలు చూడడం వల్ల, గొర్రెలు మేకలు అర్పించడం వల్ల కాదు. ప్రభు నా పాపం తీసేయి, నేను ఒక మంచి మేకనిస్తానంటే ఒప్పుకుంటాడు. లేదు, ఇక్కడెక్కడ ఇవ్వను, 4 నదులు కలుస్తాయి చూసావు, అతి పవిత్రమైన స్థలం. అవునా? ఎందుకు ఇంత పవిత్రమైన స్థలం అయింది? నేను ఒకసారి వెళ్ళాను ఆ ప్రదేశానికి, ఆ 3 నదుల కలిసే ప్రదేశం. అక్కడ అర్పిస్తారు బలులు. ఎందుకనంటే ఇది శ్రేష్టమైన ప్రదేశం, ఇక్కడ అంగీకరించబడిన బలి, ఇక్కడ అర్పించబడిన బలి అంగీకరించబడుతుంది. కాదు, అసలు పాపం పోవాలి అని అంటే నీ పనుల వల్ల పాపం పోతుందని ఎక్కడ రాయబడలేదు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడిందనంటే, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు అని రాయబడింది. ఉందా మాట? చూసారా? 9వ అధ్యాయం 22వ వచనం. ధర్మశాస్త్రము వలన ప్రకారము సమస్త వస్తువులు శుద్ధి చేయబడునని, ఈ మాటను పట్టుకోండి, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చు. పాప క్షమాపణ ఎలా కలుగుతుంది? రక్తం చిందింపబడితేనే కానీ పాప క్షమాపణ కలగదు. మరి ఇప్పుడు ఏం చేసి పాప క్షమాపణ కలిగించుకోవాలి? రక్తం చిందింపబడాలి. రక్తం చిందింపబడితే పాప క్షమాపణ కలుగుతుంది. పాప క్షమాపణ కలిగితే మనకి మోక్షం వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. మరి ఎవరి రక్తం చిందింపబడింది? ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చిందింపబడింది. ఆయన రక్తం వలన మనం ఇప్పుడు ఏం చేయబడ్డాం? ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఈ మాట కూడా ఉంది చూడండి బైబిల్లో. రోమపత్రిక 10వ అధ్యాయము 5:9. రోమపత్రిక 5:9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎవరి వలన? ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి ఉగ్రత నుంచి తప్పించబడుతున్నాం. పరలోకం ఎందుకు వెళ్తున్నాం? రక్తం ఉంది గనక, పాపక్షమాపణ పొందుకున్నాం గనక పరలోకం వెళ్తున్నాం. కానీ ప్రతిఫలం ఎప్పుడు పొందుకుంటాం అనంటే, మనం దేవుని గురించి సువార్తలో మనం పని చేసినప్పుడు పని ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఏ ప్రతిఫలం ఇది? పరలోక ప్రతిఫలం కాదు. ఈ లోకంలో క్షేమాన్ని పొందుకుంటాం, పరలోకంలో సమృద్ధిని పొందుకుంటాం, పరలోకంలో రివార్డ్స్ పొందుకుంటాం. సమృద్ధి అనంటే అక్కడ మంచి స్థితిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం సువార్త ప్రకటించవలసింది పరలోకం కోసం కాదు. ఆల్రెడీ మన పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం గనక మనం సువార్త ప్రకటిస్తున్నాం. పరలోకం వచ్చింది ఎందుకోసం? రక్తం చిందింపబడింది గనక, పాపక్షమాపణ కలిగింది గనక పరలోకంలో కూర్చుండబెట్టబడ్డాం. ఇప్పుడు సువార్త ప్రకటించేది ఎందుకోసం? సువార్త ప్రకటించేది ప్రతిఫలం కోసం. అవునా? సువార్త ప్రకటిస్తే ఏమొస్తుంది? దైవభక్తి ఈ లోక విషయములోను రాబో లోక విషయములోను ప్రయోజనకరమైనదే ఉన్నది అని ఉంది కదా. ప్రయోజనకరం ఏంటి? సువార్త ప్రకటించడం ద్వారా ప్రతిఫలం పొందుకుంటావు. ఏ ప్రతిఫలం అంటే క్షేమాన్ని అనుభవిస్తావు, సమాధానాన్ని అనుభవిస్తావు, దేవుని దగ్గర నుంచి ప్రతి ఈవిని కూడా నువ్వు పొందుకోగలుగుతావు. అది ఈ లోకంలో, రాబో లోకంలో కూడా దాన్ని పొందుకుంటావు. ఇంకా నువ్వు బ్రతికింది ఎందుకోసం అనంటే పరలోకంలో ధనం కూర్చుకోవడం కోసం. పరలోకం వెళ్తానా లేదా అన్న కన్ఫ్యూజన్ కాదు నీది. ఆల్రెడీ నువ్వు క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడ్డావు కనుక పరలోకంలో కూర్చుండి పెట్టబడ్డావు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాల్లో ఉన్న భావం. కానీ నువ్వు ఇంకా ఎందుకు జీవిస్తున్నావు అనంటే నువ్వు సువార్త ప్రకటించవలసిన భారం నీ పైన ఉంది. అందుకని రోమపత్రిక మార్కు సువార్త 8వ అధ్యాయం 16వ వచనం, 10వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? 15 మార్కు సువార్తలో చూడండి, చివరి 16-15. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుడు మనతో చెప్తున్నది ఏంటనంటే మీరు సువార్తను ప్రకటించాలి. దేవుడు అన్ని భారాలను తీసేశాడా? పాప భారం తీసాడా?
శాప భారం తీశాడా? అనారోగ్య భారం తీశాడా? ఆర్థికపరమైన భారాలు తీశాడా? అన్నిటినీ తీసేశాడు. కానీ తీయని భారం ఏంటో తెలుసా? సువార్త భారం. ఇది మాత్రమే ఉంచాడు. ఎలా ఉంది కదా, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, దాన్ని ఇష్టముతో చేయకపోయిన ఎడల గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడి ఉందని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు ప్రస్తావించాడు. కాబట్టి ప్రతి ఒక్కరిపైన ఏముందో తెలుసా? బాధ్యత ఉంది. దేవుడు తన రక్తం వల్ల మనకు భాగ్యం ఇస్తే ఆ రక్తంతో పాటు మనకు బాధ్యతను కూడా ఇచ్చాడు. అదేంటనంటే మనము రక్షించబడ్డా మనం ఏం చేయాలి? ఇతరులను రక్షించాలి. ఏం చెప్పి? సువార్తను చెప్పి. అవునా? అందుకని ఆ సువార్తకు మేము రాయబారులమయ్యాము అని అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు సువార్తకు రాయబారులు అవుతావో ఎదుటివాడికి క్షేమాన్ని ఇవ్వగలుగుతావు, నువ్వు కూడా క్షేమాన్ని పొందుకోగలుగుతావు. ఎదుటివాడికి కూడా నువ్వు మంచి స్థితిగతులు ఇవ్వగలుగుతావు, నువ్వు కూడా మంచి పరిస్థితుల్ని అనుభవించగలుగుతావు. ఎప్పుడైతే ఒక 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 రాయబారి దేశం కోసం ఇతర దేశాల్లో పనిచేస్తున్నాడో అతని ప్రతి అవసరాన్ని ఎవరు చూసుకుంటారు? ప్రభుత్వం చూసుకుంటుంది. ఎవరైతే ప్రభుత్వం పంపించిందో ఆ ప్రభుత్వం చూసుకుంటుంది. అక్కడ అతనికి కావలసిన ఇల్లు, వాహనం. అలాగే సేమ్ నువ్వు కూడా దేవుని పక్షాన్ని ఇక్కడ రాయబారిగా ఉంటే నీ అవసరాలన్నింటినీ ఎవరు తీరుస్తారు? దేవుడు తీరుస్తాడు. కాబట్టి నీకు సమయం దొరికినప్పుడల్లా, మనుషులు దొరికినప్పుడల్లా ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడం వల్ల మన అకౌంట్లో మనీ పడుతుందా? లేకపోతే పిచ్చపాటి చెప్పుకోవడం వల్ల ఏమైనా పడుతుందా? పిచ్చపాటి చెప్పుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? పిచ్చపాటి అని అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? గొడవలు జరుగుతాయి. గొడవల తర్వాత ఏమవుతుంది? యుద్ధాలు జరుగుతాయి. యుద్ధాల తర్వాత ఏం జరుగుతుంది? హాస్పిటల్లో జాయిన్ అవుతావు. ఆ తర్వాత వేల రూపాయల ఖర్చు, మనశ్శాంతి కోసం కూడా ఖర్చు. ఈ లోపల గొడవలన్నీ చూసి భర్త ఏం చేస్తాడు? మనశ్శాంతి కోసం వాడేదో చేస్తాడు. అవునా? మళ్ళీ తర్వాత మనం ఏమనుకుంటాం? వీడలా అయిపోయాడేంటి, నేను ఎవరో కుటుంబం గురించి చెప్తే ఇంతకీ అది తిరిగి తిరిగి ఎక్కడికి వచ్చింది? మీరు ఏది చెప్పండి, ప్రపంచంలో ఎడి తిరిగినా మనకి నష్టమే వస్తుంది. కొన్నిసార్లు అలా అంటాం కదా, మంచికి ఎదురు వెళ్తే చెడు వచ్చింది. ఏది చెప్పండి మీరు, ప్రపంచం ఎలాంటి ప్రపంచం? మనం మంచి చెప్పినా కూడా చెడుగానే భావిస్తుంది. ఒకరోజు రైల్వే స్టేషన్లో నుంచుని ఉన్నాను. ట్రైన్ వచ్చేసింది ఆల్రెడీ. ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వస్తుంటే ఇంకొక పెద్ద ఆయన వెళ్ళిపోండి ట్రైన్ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది కానీ కంగారు పెడుతున్నాడు. ఆ పరిగెత్తి వ్యక్తి కూడా ఆగి ఇలా అన్నాడు, ట్రైన్ ఇప్పుడు దాటిపోద్ది, నీకు ఏమన్నా నష్టమా? ఎందుకంత కంగారు పడిపోతున్నావు అంటున్నాడు. ఎవరిని? ఆ జాగ్రత్త చెప్తున్న పెద్ద ఆయన్ని. కొంచెం 10 నిమిషాలు ముందే వచ్చి ఉండాలి కదమ్మా అని అంటున్నాడు. వెంటనే వీడికి కోపం వచ్చి, ఆ ట్రైన్ అక్కడే ఉంది, ఇంకా కదలలేదు, కానీ వీడు ఇంకా ఆగిపోయి ఏమి చెప్తున్నాడు అని అంటే, నువ్వెవడు నాకు చెప్పడానికి, వెళ్ళిపోద్ది నెక్స్ట్ ట్రైన్కి వెళ్తాను, నీకేంటి? ఇప్పుడు ఆయన చెప్పింది మంచిదేనా కాదా? మంచిదే. కానీ యాక్సెప్ట్ చేసే హృదయం సమాజానికి ఉందా? కొంతమంది చూడండి, అవి అలా తినేసి పాడేయకూడదమ్మా అని అంటే ఎంతో చెప్పు అని అంటారు. అవునా? ఇంతకీ వాడు డబ్బులు ఇవ్వడని అన్నాడు ఆ మాట, వస్తువులు పాడు చేయొద్దని అన్నాడు. కాబట్టి మనం ఏది చెప్పండి సమాజానికి అది అపార్థమే. కొన్నిసార్లు మనం మంచి చెప్తాం, పిల్లలకి అర్థం చేసుకుంటారా? భర్తకు మంచి చెప్తాం, అర్థం చేసుకుంటారా? తల్లిదండ్రులకు పిల్లలకు మంచి చెప్తారు, పిల్లలు తల్లిదండ్రులకు మంచి చెప్తారు. ఏది ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదు. కానీ మనిషికి సువార్తను చెప్పండి, దేవుడు ఆ వ్యక్తిని ఎలా నడిపించాలో, దుష్టత్వం నుంచి ఎలా విడిపించాలో సమస్తము దేవుడు చెప్తాడు. మనం చెప్పాలి, మనం నోరు తెరాల్సింది దేనికోసం? కేవలం దేవుని గురించి మాటను ప్రకటించడానికి. మీ ఇంట్లో కూడా ఎలాంటి సంభాషణ చేయండి. ఎలాంటి సంభాషణ? వాక్యముతో కూడిన పదాలతో సంభాషణ. వాక్యంతో కూడిన పదాలతో సంభాషణ చేస్తే ఆ వాతావరణం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. అవునా? అప్పుడు చాలా నువ్వు ఎదుటి వాళ్ళతో ఏం మాట్లాడినా కూడా వాక్యంతో మాట్లాడడం నేర్చుకుంటావు. అది ఎదుటివాడి క్షేమం, మనకు కూడా అది ఎంతో క్షేమం. కాబట్టి నీ జీవితంలో క్షేమకరమైన దినాలనంటే నువ్వు ఎవరికి రాయబారిగా ఉన్నా, నువ్వు ఎవరికి కింద వర్క్ చేసినా, నువ్వు ఏ పనిలో ఉన్నా, ఏం మాట్లాడినా నీ జీవితంలో అసలు ప్రయోజనమే లేదు. వాటి వలన ఏం కలుగుతుందనంట, 60-70 సంవత్సరాల జీవితంలో కలిగేది ఆయాసము, దుఃఖమే. కానీ 91వ కీర్తనలో ఏముందో తెలుసా? 90 కీర్తనలు ఇలా అన్నాడు, వారి జీవిత దినముల ఆయాసము దుఃఖమే అని అన్నాడు. 91వ కీర్తనలు ఏమన్నాడు తెలుసా? వారిని దీర్ఘాయుషుతో నేను దీవిస్తాను అన్నాడు.
ఎందుకు 90 కీర్తనకి 91 కీర్తనకి తేడా ఏంటనంటే 90వ కీర్తనలో ఉన్నవాడు తన శక్తి మీద ఆధారపడి జీవిస్తున్నవాడు, 91వ కీర్తనలో ఉన్నవాడు మహోన్నతుని చాటున నివసిస్తున్నవాడు. అప్పుడు ఆయన చాటును నివసించి ఆయన గురించి మాట్లాడడం నేర్చుకోండి. ఎవరన్నా మీ దగ్గరికి వచ్చారనుకోండి, వీడికి సువార్త ప్రకటించి వీడి ద్వారా ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి నేను దీవెన పొందుకోవాలి అని టార్గెట్ పెట్టుకోండి. ఎవడొచ్చినా సువార్త చెప్పండి. వాళ్ళు ఏమైపోవాలంటే వీడి దగ్గరికి వెళ్తే దేవుని మాట తప్ప ఇంకేం మాట వీడు చెప్పరు అన్నట్టుగా అయిపోవాలి. పోనీ అలాగన్నా అనుకోనివ్వండి. అవునా? ఒకరోజు మనశ్శాంతి లేక వాడు ఎక్కడికి వస్తాడో తెలుసా? ఎవరింటికి వెళ్ళినా కూడా ఏదో ఒక నిన్ను అసలు మీ ఆవిడ ఏముందో తెలుసా అని అంటాడు ఒకడు. ఇంకొకటి ఇంటికి వెళ్తే మీ తమ్ముడు ఏమన్నాడో తెలుసా అని అంటాడు. అసలు మనశ్శాంతి ఉండదండి. ఒకానొక రోజు నీళ్లు వెతుక్కుంటూ వస్తాడు వాడు. ఎందుకనంటే ఎవరు మాట్లాడినా నా హృదయంలో గందరగోళమే ఉంది, కానీ మీరు మాట్లాడితే మాత్రం నా హృదయంలో నెమ్మది ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడు ఎవరి గురించి నాతో ఏమీ చెప్పలేదు. ఎప్పుడు చెప్పినా మీరు దేని గురించి చెప్పారు? మీకోసం ప్రజలు వెతుక్కుంటూ వస్తారు, మీకోసం ప్రజలు తడవలాడతారు. దేవుడు అలా మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి మనుషుల గురించి తక్కువ మాట్లాడండి, దేవుని గురించి ఎక్కువ మాట్లాడండి. మనుషుల గురించి మాట్లాడడం వల్ల అసలు ప్రయోజనం ఏమీ లేదు. ఎక్కువ ఏ గొడవల్లోనూ ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి. ఎక్కువ ఏదైనా కూడా దేవుని గురించి మాట్లాడడానికి ఇష్టపడండి. ఎందుకనంటే మనము క్రీస్తు తోడి రాయబారులం, క్రీస్తు తోడి పనివారం. ఆ పనిని పెట్టుకోండి, దేవుడు మీ అన్ని పనుల్ని కూడా పూర్తి చేస్తాడు. ఎందుకనంటే ఇలా ఉంది లేఖనంలో, మీరు నా పని మీద ఉండండి, నేను మీ పని మీద ఉంటాను. రేపటి గురించి చింతించకండి, రేపటి దినము మీ కొరకు ఏం సిద్ధపాటు చేయాలో ఆ దినానికి నేను నిర్ణయించాను. ఏలి ఎవరి పని మీద ఉన్నాడు? దేవుని పని మీద ఉన్నాడు. కరువు అందరికీ వచ్చిందా? ఏలికి కూడా వచ్చిందా? అందరితో పాటు ఏలికి కూడా వచ్చింది, కానీ పోషించబడ్డా లేదా? ఎందుకనంటే అందరి దగ్గర ఏమి లేదు, దేవుని మాట లేదు. కానీ ఏలి దగ్గర ఏముంది? దేవుని మాట ఉంది. ఆ మాటను పట్టుకున్న సారేపతి విధవరాలు కూడా ఏమి చేయబడింది? పోషించబడింది. ఎవరైతే దేవుని మాటను పట్టుకుంటారో వాళ్ళు జీవిస్తారు, పోషించబడతారు. ఎవరైతే లోకాన్ని పట్టుకుంటారో వాళ్ళు జీవిస్తున్నట్టుగా ఉంటారు, పోషించబడుతున్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళ జీతము చిల్లు సంచులో వేసినట్టుగా ఉంటుంది. వారు తిన్నది ఆకలి తీరదు, వారి వస్త్రము కప్పుకున్నా కూడా చలి తీరదు. వాళ్ళ జీవితంలో ఒక అసంతృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి ఒక ఆశీర్వాదకరమైన జీవితం అంటే అర్థం ఏంటి అని అంటే ఖచ్చితంగా మనం దేవునితో కూడా కొనసాగడమే. అందుకని పౌలు అంటున్నాడు, ఆ సువార్త పక్షమున మేము మిమ్మల్ని బతిమాలుకొంచున్నామని అంటున్నాడు. కాబట్టి ఎప్పుడైనా కూడా మీ జీవితంలో సువార్త ప్రకటించడం ధ్యేయంగా పెట్టుకోండి. చాలా మందిని దేవుడు మీ దగ్గర నడిపిస్తాడు, మీరు గమనించారో లేదో. కొంతమంది వచ్చి అరుగుల మీద కూర్చుంటారు, కొంతమంది వచ్చి మన ఇళ్లలోనే కూర్చుంటారు. ఎందుకు కూర్చున్నారు? ఎందుకు నడిపించాడు దేవుడు? ఆ ఇంట్లో వాళ్ళ విషయాలు ఇంట్లో వాళ్ళ విషయాలు ఆ ఇంట్లో చెప్పుకుంటారన్న, అది కాదు. ఈరోజు నేను బుధవారం క్లాసులో పలానా మాట విన్నాను, నువ్వు వింటానంటే 2 మాటలు చెప్తాను, నాకు చాలా బాగా నచ్చాయి. ఏదో ఒక రకంగా మీరు ప్రారంభించండి, వెతకండి దాని గురించి. ఏది పట్టుకుంటే నేను చెప్పడానికి అవకాశం దొరుకుతుంది. పౌలు ఏం పట్టుకున్నాడు? తెలియబడని దేవునికి అని రాయబడింది కదా, అతని గురించి నేను చెప్తున్నా అన్నాడు. వాళ్ళు చచ్చినట్టు కూర్చుని విని తిట్టుకొచ్చేసారు వాళ్ళు. అప్పుడు మీరు ఖచ్చితంగా మీరు సువార్త ప్రకటించడం ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో పనిచేయడం మీరు స్పష్టంగా చూస్తారు. ఎందుకనంటే దేవుడు సమస్తము ఎవరిని బట్టి చేస్తున్నాడో తెలుసా? తన కుమారుని బట్టి చేస్తున్నాడు. తన కుమారుడు ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళకి దీవెన. ఎవరైతే తన కుమారుని ప్రకటిస్తున్నారో వాళ్ళ జీవితాల్లో సమృద్ధి. మందసం ఎక్కడికి వచ్చింది? ఒబేదేదేం ఇంటికి వచ్చింది. ఒబేదేదేం ఇల్లు ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది. ఎందుకనంటే తన కుమారుడు ఎక్కడ ఉంటే అక్కడ దీవెన. మందసం అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తుకు మందసం సాదృశ్యంగా ఉంది. అక్కడ జరగవలసిన ప్రక్షాళనన్నీ జరుగుతున్నాయి. దానికి ఒబేదేదేమి ఇల్లు 3 నెలలు దీవించబడింది. అప్పుడు ఎవరి కుటుంబంలో అయితే సువార్త ఉంటుందో, ఎవరైతే సువార్త కోసం ఆలోచిస్తారో వారి జీవితాలన్నీ కూడా దీవెనకరంగా ఉంటాయి. అందుకని సువార్త ప్రకటించిన వారు ఏ ఒక్కరు కూడా నష్టపోయినట్టు కానీ నాశనం అయిపోయినట్టు కానీ బైబిల్లో మీరు ఎక్కడ చదవరు. కాబట్టి మీరు ఖచ్చితంగా క్రీస్తు తోడి రాయబారులా జీవించడానికి మీరు ఆలోచన చేయండి. ప్రతి దినము కూడా ఈ రోజులో ఎవరికొకరికి కనీసం ఒక్కరికైనా నేను సువార్త ప్రకటించాలి అనేది టార్గెట్గా పెట్టుకోండి. దేవుడు నడిపిస్తాడు, వాళ్ళకి మీ చేత వినిపిస్తాడు. మనం స్టేజ్కి చెప్పడం కష్టం, కానీ మన ఇంట్లో మన తల్లికి చెప్పడం కష్టమా? మన దగ్గరికి వచ్చే వాళ్ళతో మాట్లాడడం కష్టమా? ఏం కష్టం కాదు, వాళ్ళతో కామన్గానే మాట్లాడతాం కదా. అలాగే చెప్పండి. ఒకానొక రోజు వాళ్ళందరూ నిన్ను ఎంత విలువగా చూస్తారో తెలుసా? నువ్వే ఆ రోజు దేవుని మాట నాతో చెప్పి ఉండకపోతే వాళ్ళు ఏదో బాధల్లో ఉంటారు, కానీ నువ్వు మాట్లాడిన మాట వాళ్ళకు ఉపశమనం ఇస్తారు. వాళ్ళు ఆలోచిస్తారు,
ఖచ్చితంగా ఈ వ్యక్తి అయితే నా గురించి ఏమీ తెలియదు, కానీ ఈరోజు ఈవిడ మాట్లాడిన ప్రతి సందర్భం కూడా నా కుటుంబం గురించే, నా కుటుంబంలో జరిగిన దాని గురించే. గనుక ఖచ్చితంగా ఇది ఈవిడ మాట్లాడిన మాట అయితే కాదు, దేవుడు నాతో మాట్లాడాడని వాళ్ళు పట్టుకుంటారు, విశ్వసిస్తారు, నడిపించబడతారు. వాళ్ళు యోగ్యులుగా అయితే దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. పౌలు గారిని సేవలోకి తీసుకొచ్చింది ఎవరు? బర్నబా. ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు, పరిచర్యలో తీసుకొచ్చి స్థిరపరిచింది ఎవరంటే బర్నబా. కానీ బర్నబా కంటే గొప్పగా ఎవరు మారారు? పౌలు మారారు. కానీ పౌలు ఎంత ప్రకటించినా కూడా తన ఒక రోజు తన ఆత్మీయ తండ్రిగా చెప్పుకోవాల్సి వస్తే ఎవరిని చెప్పుకోవాలి? బర్నబానే చెప్పుకోవాలి. కాబట్టి నేను ఇలా చెప్తున్నాను, నిజంగా నీ జీవితంలో ఒక మనిషికి క్షేమం కలిగించే మాటలు నువ్వు చెప్తే వాళ్ళు ఎంత ఎదిగినా కూడా పలానా వ్యక్తి ద్వారా నేను దేవుళ్ళలోకి రప్పించబడ్డాను, ఈ మాట ద్వారా నేను దేవుణ్ణి విశ్వసించాను అనే మాటలు ఉంటాయి చూసారా, అవి మీరు సంపాదించిన సంపాదన కంటే కూడా అమూల్యంగా ఉంటాయి, చాలా విలువగా ఉంటాయి. కాబట్టి అటువంటి ధన్యతను పోగొట్టుకోకండి, స్వార్థను జీవితంలో భాగంగా చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు స్వార్థ పరంగా మీ జీవితంలో దేవుడు పనిచేస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మన కుటుంబాలన్నింటిలో కూడా కలిగించును గాక. అట్టి సువార్థికులుగా దేవుడు మనల్ని నిలబెట్టుకును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన మా దేవ, నాయన ఈరోజు సువార్తను ప్రకటించడంలో ఎంత క్షేమం ఉందో, ఎంత సంతోషం ఉందో, సమాధానం ఉందో మీరు తెలియజేశారు. అందుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ పిల్లలందరూ విని ఉన్నారు, నేను దాని ఎందుకు గురి పెట్టగలుగుతూ కృప చూపించండి. మీ పనులతో నేను మా పనులతో పాటు మీ పని అని ఎంచుకున్నప్పుడే నాయన, లేదా మా పనుల కంటే ముఖ్యమైనది నీ పని అని ఎంచుకున్నప్పుడే మా జీవితాల్లో మాకు క్షేమం కలుగుతుంది. కృప చూపించండి. మీ పిల్లలందరూ కూడా నేను ఆయన పని చేస్తే నా పనులు ఏంటి అనే ఆలోచన రాకుండా ఆ పనులు ఖచ్చితంగా ముగించబడతాయి, దేవుడు దాన్ని ముగిస్తాడు, క్షణాల్లో ముగిస్తాడు, నాకు అవ్వని పనులు కూడా ఆయన చేయగలడు అనే ధైర్యంతో, నిరీక్షణతో మీ పిల్లలందరూ ముందుకు కొనసాగే కృపను దయచేయమని, నేను మీ గురించి వారు పనిచేయడం ద్వారా వారి కుటుంబాల్లో మీరు ఎంత అద్భుతంగా పనిచేస్తారో మీరు చూపించి మహిమ పొందుకోమని నాయన. నీ కుమారుని ప్రకటించడం కంటే వేరు విధమైన పని మాకేమీ లేదు, నేను వేరు విధమైన సమాధానకరమైన స్థితి ఏదీ లేదు. కనుక అట్టి ధన్యత మా అందరికీ దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నేను ఈ స్తుతిమనములు సమర్పించి నాయన మేము అడిగినవన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.